ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అయినామంటే ఊరికే కాలేదు అధ్యక్ష. ఇక్కడే సభాధ్యక్షులు ఉన్నారు. చేయని నేరాలకి ఎన్ని కేసులు భరించారో, ఎన్ని అవమానాలు భరించారో ఇక్కడ అందరికీ కూడా మనం గమనించాం. నేను హెచ్ఆర్డి చైర్మన్ గా 5 ఏళ్లు పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి సందర్భంగా ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటి అధ్యక్ష? కేవలం ఒక పిటిషనర్ వస్తే ఒక ఎండార్స్మెంట్ ఇస్తే అది తప్పుగా భావించి దగ్గర 60-70 రోజులు జైల్లో పెట్టారు. కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటి అధ్యక్ష? ఎక్కడో ఏదో మాట జరిగితే ఆయన మీద ఆపాదించి జైలు పాలు చేశారు. ఇదే కాదు అధ్యక్ష, మన సోదరుడు చెప్పారు, చెయ్యని తప్పుకు 73,000 మందికి ఉపాధి కల్పించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో ఒక 6 అడుగుల ఋషిని 4 అడుగుల మంచం మీద 53 రోజులు పండబెట్టారు అధ్యక్ష చీకట్లో. ఆయన పడినటువంటి ఆవేదన, అదే విధంగా యువకిషోరం వేల కిలోమీటర్లు రోడ్లో నడిచి కొన్ని లక్షల మంది గుండె చప్పులు విని ద్రోహం చేసినటువంటి వాళ్ళని రెడ్ బుక్ లో పెట్టుకొని మాకు ఇది కావాలని అడిగినటువంటి వాళ్ళకు మధ్యలో నింపుకొని ఏర్పాటు చేసిన బడ్జెట్ అధ్యక్ష. ఈ బడ్జెట్ ఊరికే రాలేదు. ఒక రోజు మనకు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు అక్కడ మేమున్నాం అధ్యక్ష. మా ఆస్తులు నాశనమైన ఆ రోజు మేము దొరికితే మేము ఇక్కడ లేము అధ్యక్ష. మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఎందరో ప్రాణత్యాగం చేశారు, ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నారు. వాళ్ళందరి కృషి వల్ల ఈ రోజు మనం ఇక్కడ ఆశీనులు అయినాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ ను అమలు పరిచే విషయంలో కేవలం అధికారులకే వదిలేయకూడదు. నేను ఒక అధికారిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నాకు తెలుసు కాబట్టి అధికారుల మీద వదిలేస్తే బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగకపోతే ఎంత చక్కగా బడ్జెట్ కేటాయింపులు జరిగినా అది అమలు పరచడానికి అంటే అందాల్సిన వాళ్ళకి అందదు. కాబట్టి మనం అధికారుల మీద అప్పుడప్పుడు రివ్యూలు చేసి ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకొని వచ్చి, బాబు గారి దృష్టికి తీసుకొని వచ్చి పకడ్బందీగా అమలు పరిచినట్లయితే ఏదైతే ఆశించి బడ్జెట్ పెట్టామో ఆ బడ్జెట్ అర్థం పరమార్థం నెరవేరుతుందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.